యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుణ్యతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. పంచయజ్ఞములు చేయగా మిగిలిన పదార్థములను భుజించు సజ్జనులు సర్వపాపముల నుండి విముక్తులగుచున్నారు. పంచయజ్ఞాలు అంటే బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే వేదాలను, సద్గ్రంథాలను అధ్యయనం చేయడం, ధ్యానము, యోగాభ్యాసము వంటివి సాధన చేయడం. దేవయజ్ఞము అంటే ఆచార సాంప్రదాయాల ద్వారా మనకు చెప్పబడిన విధానంలో దేవుడిని పూజించడం. పితృయజ్ఞం అంటే పెద్దలకు, తల్లిదండ్రులకు, మన పూర్వీకులకు ఆహార పానీయాలను అందించడం. భూతయజ్ఞం అంటే జంతువులకు, చుట్టూ ఉన్న జీవచరాలకు, ప్రాణులన్నిటికీ కూడా తగిన ఆహారాన్ని, వస్తువుల్ని కల్పించడం. మనుష్య యజ్ఞం అంటే పేదలకు, రోగులకు, అవసరంలో ఉన్నవారికి మనకి చేతనైనంత సహాయం చేయడం. ఈ 5 పంచయజ్ఞాలు చేయకుండా మనం కేవలం మన కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తూ ఉండడం వలన సంసార బంధం అనేది చుట్టుకుంటుంది, జనన మరణాలు అనేవి కలుగుతూనే ఉంటాయి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు.